హలో ఎవరివన్. ఏపీ లిక్కర్ స్కామ్లో భారీగా ఒక మలుపు తిరిగిందనే చెప్పాలి. కసిరెడ్డి గారి ఆస్తులను ఇప్పుడు కోర్టు జమ చేసుకోవాలన్నట్టుగా ఇప్పుడు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారి విశ్లేషణ తీసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం. స్టూడియోలో ఉన్నారు. హలో సార్. హలో సార్, ఆస్తులను ఇప్పుడు జప్తు చేస్తారంటారా? ఏపీ లిక్కర్ స్కామ్ మలుపు తిరిగింది అని అంటే ఖచ్చితంగా కీలకమైన మలుపు ఇది. ఎందుకంటే ఆస్తులు జప్తు చేయడానికి కోర్టే అనుమతించింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 11, జీవో 126 ఈ రెండు జీవోల ద్వారా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి అలియాస్ సో ఆయన ఆస్తులు జప్తు చేయమని చెప్పి జీవోలు ఇచ్చింది. ఓకే. ఆయన లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నాడు. ఆయనతో పాటు అనేక మంది అరెస్ట్ అయ్యారు. కానీ ఆయన నాకు ఏ పాపం తెలియదు, ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో 13 కోట్లు ఏమో దొరికినాయి, అవి నాకు కాదు అని చెప్పారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ట్రోల్ చేసింది. దాంట్లో 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఫామ్ హౌస్లో నోట్లని మీరు ఎలా నిరూపిస్తారు, అవి పాత నోట్లని రకరకాలుగా వాళ్ళు చేశారు. కానీ సిఐడి, ఆంధ్రప్రదేశ్ సిఐడి సిట్ చాలా క్లియర్గా విచారణ చేసి పక్కా ఆధారాలతోటి షార్ట్ షీట్ కూడా వేసింది. రాజకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సో మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే దాని మీద వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత, అన్ని రకాల వాదనలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే జీవోలు జారీ చేసిందో ఆ జీవోల ప్రకారం రాజకేష్ రెడ్డి ఆస్తులను జప్తు చేసుకోండి అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. సిఐడి కోర్టు చెప్పింది, ఏసీబీ అండ్ సిఐడి కోర్టు. ఓకే. సో చెప్పడం తోటి ఇప్పుడు ఉత్తర్వులు వచ్చాయి, కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇమీడియట్గా సిఐడి కానీ ఏసీబీ కానీ ఏం చేయాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఇప్పుడు రంగంలో దిగింది ఏసీబీ అలాగే సిఐడి రెండు, ఆంధ్రప్రదేశ్ సిట్ రంగంలో దిగి హైదరాబాద్లో ఉండేటువంటి ఆయన భూముల్ని అలాగే దొరికినటువంటి నగదును మొత్తాన్ని అన్నింటినీ, అలా ఆస్తుల్ని, బంధువుల ఆస్తుల్ని, బినామీ ఆస్తుల్ని, వీటన్నిటిని కూడా సీజ్ చేయడానికి కోర్టు అనుమతించింది కాబట్టి సీజ్ చేయడానికి రంగంలో దిగారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఆయనకు ఉన్నాయి రాజకేష్ రెడ్డికి అని అంటే, ఈయన లిక్కర్ స్కామ్ తోటి సంపాదించిన డబ్బుతోటి ఈయన ఎక్కడెక్కడ భూములు కొన్నారో అది ఐడెంటిఫై చేసింది సిఐడి. చేసి ఆయన ఆస్తుల్ని ఎక్కడెక్కడ, రంగారెడ్డి జిల్లా, ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లె, మాచన్పల్లి గ్రామాల పరిధిలో రాజకేష్ రెడ్డి తన పేరు మీద 21 ఎకరాల 6 సెంట్లు భూమిని కొనుగోలు చేశాడు. డాక్యుమెంట్ల ద్వారా దీన్ని గుర్తించారు. అదేదో వేగ్గా కాదు, డాక్యుమెంట్ల ద్వారానే గుర్తించారు. ఓకే. అసలు ఎంత నగదు ఎప్పుడు వచ్చింది, లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు ఎప్పుడు ఎంత వచ్చింది, ఇతను ఎక్కడెక్కడ కొన్నాడు అనేది డాక్యుమెంట్స్ ద్వారా తెలుసుకున్న తర్వాతనే వీటిని జప్తు చేస్తున్నారు. అలాగే అదే ప్రాంతంలో రాజకేష్ రెడ్డి వాళ్ళ మదరు సుభాష్ని, కేశిరెడ్డి సుభాష్ని పేరు మీద మరొక 3 ఎకరాల 14 సెంట్లు వ్యవసాయ భూమి ఉంటే అది ఈ లిక్కర్ స్కామ్ డబ్బులతోటి కొన్ని ఆమె పేరు మీద పెట్టినట్టు సిఐడి వాళ్ళు తేల్చారు. దాన్ని సీజ్ చేయబోతున్నారు. అలాగే మొత్తం టోటల్గా ఆయన పేరు పైన ఉన్న భూమి కానీ ఆయన మదర్ పేరు పైన ఉన్నటువంటి భూమి కానీ మొత్తం 30 ఎకరాల 20 సెంట్లు భూమిని జప్తు చేసేందుకు సిఐడి ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. అధికారులు రంగంలో దిగారు. ఓకే. వీటితో పాటు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పరిధిలో గచ్చిబౌలిలో 1 ఎకరా 46 సెంట్లు, గచ్చిబౌలిలో 1 ఎకరా 46 సెంట్లు అంటే ఎన్ని కోట్లు ఇప్పుడు. సో అన్ని విలువైనటువంటి ఇంకొక 326 గజాలు స్థలం, ఇంటి స్థలం, 1 ఎకరా 46 కోట్ల విలువైనటువంటి 326 గజాల స్థలాన్ని ఈ లిక్కర్ డబ్బుతో కొన్నట్టు సిఐడి వాళ్ళు తేల్చారు. గచ్చిబౌలిలో ఉన్న దాన్ని. ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తారా సార్, రిటర్న్ జప్తు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఆధారాలు అయితే ప్రొడ్యూస్ చేశారు సిఐడి వాళ్ళు. ఏసీబీ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈయనకి డబ్బు పలానా చోట నుంచి వచ్చింది, పలాని వ్యక్తులకి ఈ భూమిని రాసిచ్చినందుకు చెల్లించి ఈ భూమిని వీళ్ళ పేరు పైన రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి విత్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. సో కాబట్టి జప్తు చేశారంటే గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోద్ది. కాకపోతే ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చింది. దీని మీద ఒకవేళ స్టేకి వెళ్ళాలనుకుంటే పైకోర్టుకి వెళ్ళచ్చు, హైకోర్టుకి వెళ్ళచ్చు. హైకోర్టు కూడా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు స్టే ఇవ్వదు. కాబట్టి అందుకే ఇప్పుడు రంగంలో దిగారు సిఐడి వాళ్ళు. ఇక మంచన్ గ్రామంలో తన కంపెనీతో పాటు ఆయన మదర్ పేరు మీద 100 ఎకరాలు భూమి కొనుగోలు చేశారంట. 100 ఏకర్స్ 100 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారంట. సో తాజా ఉత్తర్వులతో ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు సిటీ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
సో కాబట్టి ఒక ఎపిసోడ్ ముగిసింది రాజకేశ్ రెడ్డిది. రాజకేశ్ రెడ్డి ఏమన్నాడు, ఫస్ట్ నేను ఐటీ సలహాదారుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, నాకే సంబంధము లిక్కర్ స్కామ్ కను నాకు ఏం సంబంధం అని చెప్పి అన్నాడు. తీగలాగితే డొంక కదిలినట్టు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి విచారణలో హాజరయ్యి మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం బయట పెట్టేశాడు. బయట పెడితే రాజకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. దీని అందరికీ సూత్రధారి ఎవరు అంటే, పాత్రధారి ఎవరంటే రాజకేశ్ రెడ్డి. మరి ఈయన ఎవరు చెప్తే చేశారు, ఇవన్నీ కూడా వస్తాయి రాబోయే రోజుల్లో. కాకపోతే ప్రస్తుతం ఈయన అక్రమంగా సంపాదించిన డబ్బు ఈయన పర్సనల్గా, ఇప్పుడు అది పోయింది దాదాపు 30,000 కోట్లు 40,000 కోట్లు అంటున్నారు, కాదే 3,500 కోట్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అంటున్నారు. సార్ ఇతను ఒక్క దగ్గర ఇంత మనం కౌంట్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? ఇతను తమాషా ఏంటంటే ఇతను తట్టేసిన డబ్బులు ఇవి. ఇది ఈ పంపకాలు ఎవరి కోళ్ళకి పోతాయి కదా, ఈ అవినీతి సొమ్ము అంతా ఎవరి కోళ్ళకే పోతాయి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు చెప్పింది ఏంది 3,500 కోట్లు అని, చంద్రబాబు గారు చెప్పింది ఏంది 30,000 కోట్లు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఆయన. సరే 3,500 కోట్లు సుమారుగా అవినీతి జరిగింది అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఈ 3,500 కోట్లు ఎవరెవరికి ఎంత వెళ్ళింది అనేది తేలాలి కదా ఫస్ట్. ఇప్పుడు విదేశాలకు పంపించింది కొంత ఉంది, బంగారం కొనింది కొంత ఉంది, తర్వాత మైనింగ్ పెట్టి ఆస్ట్రేలియాలో పోయి మైనింగ్ పెట్టింది కొంత ఉంది. ఇదంతా ఎవరెవరి ద్వారా ఎవరికి వెళ్ళింది. దుబాయ్లో కొంత పెట్టారు వ్యాపారం, దుబాయ్లో రియల్ ఎస్టేట్ కొంత పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు దాని తాలూకు మొత్తం ఇప్పుడు ఈ కేసులో దాదాపు 26 మంది 30 మంది ఉన్నారు. వీళ్ళల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 14-15 మంది ఉన్నారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఆడిటరు, భారతీ సిమెంట్స్కి పర్మనెంట్ ఆడిటరు, ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆయన బయట ఉన్నాడు. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, ఆయన బయట ఉన్నాడు ఇప్పుడు బెయిల్ మీద. ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు ప్రజెంట్. శివరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొక ఆయన పిఏగా ఉన్నటువంటి వాళ్ళు బయట లోపల ఉన్నారు. ఇప్పుడు నలుగురు జైల్లో ఉన్నారు. రాజకేశ్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. అసలు ఈ మొత్తం 3,500 కోట్లు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా. ఇది ఎవరెవరికి ఎంత పోయిందని తెలియాలి. ఇప్పుడు రాజకేశ్ రెడ్డిది 13 కోట్లు అక్కడ జరిగింది ఫామ్ హౌస్ లో. ఆ తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తే కనుక ఈయన ఆస్తులన్నీ బయటపడ్డాయి. ఈయన వరకు జప్తు చేశారు ఆస్తుల్ని. మరి మిగతా వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేను అసలు ముందేదాకా నాకే సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అన్నాడు ఆయన. మరి ఆయనేమో మొత్తం హైదరాబాద్ నుంచి డంప్ని తాడేపల్లి నుంచి ఒంగోలుకి, ఒంగోలు నుంచి తిరుపతికి డబ్బుని తరలించడని చెప్పేసి ఆయన మీద సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసి విచారిస్తున్న సందర్భంలో బయటపడినటువంటి అంశం. సార్ ఇప్పుడు సాక్ష్యాలతో ఇంత బయటపడింది కదా, సో జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా అనుకోవచ్చు మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తారా లేదా అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు భారతీయ సిమెంట్ ద్వారా కొంత డబ్బులు వెళ్ళి విదేశాలకు అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, అవన్నీ ఆన్ డాక్యుమెంట్ ఆన్ పేపర్ కనుక ప్రొడ్యూస్ చేసి వీళ్ళు కనుక నిరూపించగలిగితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళతో ఆన్ డాక్యుమెంట్ దొరుకుతుంది, వీళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు చూస్తే 100 ఎకరాల పొలం ఉంది, తర్వాత గచ్చిబౌలిలో స్థలం ఉంది, దీంతో పాటు ఫామ్ హౌస్లు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీకు లెక్కేస్తే ఇక్కడే మనకి దాదాపుగా ఒక 200-400 కోట్లు కనిపిస్తున్నాయి. మిగతా డబ్బు ఉంటుంది కదా, మిగతా డబ్బు ఎవరెవరి దగ్గర ఎలా పంచుకున్నారు ఇది తేల్చాలి. ఇది తేల్చాలంటే కనుక వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి కదా. ప్రస్తుతం అయితే రాజకేశ్ రెడ్డితో మాత్రం జప్తు చేశారు, మిగతా వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.